అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 26వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము దావీదు యొక్క సింహాసనము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32 మరియు 33 వచనముల యందు ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగాయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. లోక ప్రకారమైన సింహాసనములు కలదు, నిత్యత్వమునకు సంబంధించిన సింహాసనములు కలదు. దావీదు యొక్క సింహాసనము లోకపరమైన సింహాసనమై ఉండెను. అయితే దావీదు కుమారుడైన క్రీస్తు యొక్క సింహాసనము నిత్యానిత్యమై ఉన్న పరలోకపు సింహాసనమై ఉన్నది. దావీదు ఒక రాజకుమారుడిగా జన్మించక కాపరిగా జన్మించెను. అయితే ప్రభు దావీదునకు తోడయుండి ఆయనను హెచ్చించి ఇజ్రాయేలు దేశమునకు రాజుగా అభిషేకించెను. దానికి ముందుగా ఉన్న సౌలు యొక్క సింహాసనమును త్రోసివేయబడి నిరాకరింపబడి పోయెను. దావీదును ప్రభు తన హృదయానుసారునిగా కనుగొని రాజ్యభారమును ఏలుబడిని ఇచ్చి బహుగా ఆశీర్వదించి త్రోవ నడిపించెను. చుట్టూతా ఉన్న శత్రువుల అందరినీ దావీదునకు లోబరిచి అతనిక సింహాసనమును స్థిరపరచెను. దావీదు 40 సంవత్సరములు సమస్త ఇజ్రాయేలు మీద ఏలుబడి చేసెను. అట్టి కాలము మిగుల ప్రకాశవంతముగా ఉండినట్లయితే అది ఇజ్రాయేలీలకు స్వర్ణయుగమై ఉండును. ప్రభు దావీదుతో ఒడంబడికను చేసి, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనం నేను నిత్య స్థాపన చేసేదను అని వాగ్దానము చేసెను. మొదటి దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. లోక ప్రకారముగా క్రీస్తునకు దరిదాపులు 400 సంవత్సరములకు పూర్వము ఇజ్రాయేల్ యొక్క సింహాసనము అంతర్మొనర్చబడెను. ఇజ్రాయేల్ దేశము గ్రీకు ఏలుబడిలోనికిను, మాదీల పార్షికుల ఏలుబడిలోనికిను, రోమా సామ్రాజ్యంలోనికి వచ్చెను. ఒక ఆత్మీయ ఏలుబడి సింహాసనమును యేసుక్రీస్తు తీసుకుని వచ్చుచున్నాడు అను సంగతిని దేవునికి దూత మరియకు మొట్టమొదటిసారిగా ప్రకటించెను. యేసుక్రీస్తు దావీదు యొక్క వంశమునందు ఉద్భవించెను. మత్తయి 1వ అధ్యాయము 1వ వచనమునందు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని వ్రాయబడి ఉన్నది. మరోవైపున యేసు తండ్రి అయిన దేవుని యొక్క ఏకైక కుమారుడిగా ఉండినప్పటికీ కూడాను బెతలెహేమునందు గల పశువుల పాకలోనే జన్మించెను. ఆయన ఆకాశమునందును భూమి యందును సర్వాధికారము గలవాడు. క్రీస్తు యొక్క రాజ్యము లోక ప్రకారమైనది ఉండినట్లయితే ఆయనను వెంబడించిన శిష్యులను ప్రజలను అట్టి రాజ్యము కొరకు పోరాడి ఉందురు. ప్రభు ఈ సంగతిని పిలాతు వద్ద స్పష్టముగా చెప్పుటను బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. యేసు రాజుల రాజుగా ఉన్నాడు. ఆయన మీ యొక్క అంతరంగమునందు పుట్టి ఉండినట్లయితే ఆయన అక్కడ బహు టీవీగా సింహాసనాసీనుడై ఉండును. దేవుని బిడ్డలారా, మీరు మొదటిగా మీ యొక్క జీవితమును రాజ్యమును ప్రభువునకు సమర్పించుకొని మహిమగల రాజుగా నాలోనికి రమ్ము అని ఆహ్వానించుడి. అప్పుడు మహిమగల రాజు నీలోనికి ప్రవేశించి మీ జీవితం అంతటిని తన మహిమ చేత నింపును. నేటి ధ్యానమునకే నా పరిశుద్ధ పర్వతమంతటను ఏదియు హాని చెయ్యదు, నాశనము చేయదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. నేటి వేద పఠనము ఉదయము హగ్గై గ్రంథము 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ప్రభువు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.